నిన్న మొన్నటి వరకు అది ఓ పార్టీయేనా అని వెక్కిరించారు. గుర్తింపు లేని పార్టీగా అవమానించారు. అడుగడుగున అసహనం వ్యక్తం చేశారు. ఎటు చూసినా ఏం చేసినా మీ పార్టీతో కాదని ఎగతాళి చేశారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి పార్టీ ఉనికిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి తిట్లే ఆశీర్వాదాలయ్యాయి. తొక్కిన చేతులే మొక్కుతున్నాయి. అంతకంతకు ఆ పార్టీపైకి ఎదిగింది. అవమానాలన్నిటినీ అధిగమించింది. అదే జనసేన. జనసేనకు గొప్ప శుభవార్త. ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తులు రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక లేఖ పంపింది. గత కొంతకాలంగా జనసేన గుర్తింపుతో పాటు పార్టీ సింబల్ విషయంలో వివాదం నడిచింది. కానీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన చోట్ల 100% విజయం సాధించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసుకుంది. సుమారు దశాబ్ద కాలం తర్వాత జనసేనకు పూర్తి స్థాయిలో గుర్తింపు లభించినట్లు అయింది. దీనిపై జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది 2014 అప్పుడు జనసేనను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఆ ఎన్నికలు పోటీ చేయలేదు. రాష్ట్రంలో టీడీపీకి, జాతీయ స్థాయికి బీజేపీకి మద్దతు ఇచ్చారు పవన్. ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది జనసేన. కానీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం వైసీపీలో చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేనకు గుర్తింపు లేకుండా పోయింది. ఇకపోతే 2024 ఎన్నికలకు ముందు జనసేన గుర్తు విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. అదే సమయంలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలో వైసీపీతో పాటు టీడీపీకి మాత్రమే చోటు దక్కింది. జనసేన విషయానికి వచ్చేసరికి మాత్రం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో మాత్రమే చోటు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి వెళ్ళింది. అప్పట్లో జనసేన పోటీ చేసిన చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. ఒకవేళ ఆ పార్టీ అభ్యర్థి లేకపోతే ఇండిపెండెంట్ కు అదే సింబల్ కేటాయించి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది ఈసీ. అయితే అప్పట్లో జనసేన న్యాయ పోరాటం చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అన్ని చోట్ల జనసేన ఘన విజయాన్ని సాధించింది. 100% గెలుపుతో ఓట్లు, సీట్లు పెంచుకుంది. దీంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గుర్తింపు గల పార్టీగా జనసేన గుర్తించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. దీనిపై జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి శాశ్వత గుర్తింపు దక్కడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.